రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సరికి ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ కేసులో చూసుకుంటే సార్ రోజుకొక అంశాలు బయటకు రావడం, ఎన్నో కీలక మార్పులు తిరగడం చూస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే సార్, రేవంత్ రెడ్డి గారి ఇంటికి కొద్ది దూరంలో ఒక ఆఫీస్ తీసి అక్కడ రేవంత్ గారి ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఆయన ఏం మాట్లాడుకున్నా మొత్తం విన్నారంట. మరి అటువంటి ఒక విషయం బయటకు రావడం చూస్తున్నాం. నిజంగా ఇది జరిగిందా సార్? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? యాక్చువల్గా మన ఇండియాలో అమెరికా మిగతా దేశాల్లో లాగా డిటెక్టివ్ బిజినెస్ పెద్దది కాదు. ఉన్నారు గ్లోబల్ డిటెక్టివ్స్ అని. మా కజిన్కి ఇక్కడ ఒక ఇది హాక్ సెక్యూరిటీస్ అని ఫ్రెండ్ అతను. అలాగే చాలా ఉన్నాయి. ఆ సెక్యూరిటీ ఎంతవరకు పరిమితం అంటే మనకు సెక్యూరిటీ ఇవ్వడం కోసం మరి కిందకి డెక్కిరి ఉన్నారా నా ఫ్లాట్లకు వస్తేనే వాళ్ళకి వాళ్ళ జీతాల్లో సగం వీళ్ళు దొబ్బేసి అటువంటి సెక్యూరిటీలో ఉన్నారు. రియల్ డిటెక్టివ్స్ లేరు ఇక్కడ. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో చూడండి, పోలీస్ వస్తుంది, ఇమీడియట్గా డిటెక్టివ్లు వస్తారు. వీళ్ళకి ఆడకి పడదు. ఒకసారి ఎవరు ప్రూవ్ చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది కదా. అలాంటి డిటెక్టివ్ సంస్థ ఒకటి పెట్టాలని నాకు చాలా హ్యాపీగా నాకు అనుకుంటాను ఈ వయసులో. విచ్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ బై మోడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. బికాజ్ మనకు తెలిసినన్ని లోపల వాళ్ళు తెలిసినట్టు కనపట్లేదు నాకు. అవును, రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఆఫీస్ పెట్టిన సంగతి రేవంత్ రెడ్డి తెలియలేదంటే ఇంకా అంతకంటే భూతే ఉంది. ఆయన చాలా పెద్ద లీడర్ కదా. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు, అంతకుముందే పెద్ద లీడర్ కింద లెక్క. బాగా మాట్లాడగలన, బాగా జ్ఞానంతో మాట్లాడగలన ఎవడైనా మంచి లీడరే. ఆ పక్కన ప్రైవేట్ ఒకటి అది పెట్టించి వీళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా ఫుల్ టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారని తెలుసు, ఊరికనే ప్రెడిక్ట్ చేసి అన్నాడు అంతే. ఎవరు మన రేవంత్ రెడ్డి చేస్తారేమో చేస్తున్నారని జూజాయిగా అన్నాడు. కానీ చాలా ఇంత సీరియస్గా చేస్తే చాలా పెద్ద అఫెన్స్. ఈ కేసులో కానీ కేటీఆర్ లోపలికి వెళ్తే బయటికి రావడం కష్టం. యు ఆర్ ఇంట్రూడింగ్ ఇన్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న వాళ్ళ యొక్క ఇది ఏమన్నా నేను ఎన్టీవీలో చెప్తున్నారు, ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లో ట్యాప్ చేశారు, ఇంకా సామాన్యులు ఇంకెక్కడికి వెళ్ళాలి. ఆ అమ్మాయి తప్పు అక్కడ. బిగ్ స్టోరీ అని చెప్తూ ఉంటుంది కదా. సామాన్యులు ఫోన్లు ట్యాప్ చేస్తే నాలుగేంటి, ఆ బేసిక్ లాజిక్కే మిస్ అవుతుందని. పెద్ద పెద్దవాళ్ళు ట్యాప్ చేయగలిగే సామాన్యులు ఈ 140 కోట్లలో హైదరాబాద్లో ఉన్న 15 కోట్లు వాళ్ళు వీళ్ళకెందుకు? అవును, ఇతను ఎవరితోటైతే కేటీఆర్ రంకు చేస్తున్నాడో ఆ హీరోయిన్లు ఇతని వైఫ్ సార్లు ఇతను పిల్లల కింద ఎక్కడికైనా చెప్తున్నారేమో అని ఏదో భయంతో వాళ్ళకి క్రెడిట్ కార్డుతో పాటు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నాడు అన్నారు. చాలా పెద్ద క్రైమ్ అది. నువ్వు పడుకున్నా పడుకోకపోయినా వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేయడం అనేది చాలా చాలా పెద్ద బూతు, చాలా పెద్ద కేసు అయిపోతుంది. నేను మొట్టమొదటి చెప్తున్నాను, తర్వాత రియలైజ్ అవుతున్నారు మిగతా వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్. నేను మొట్టమొదటి చెప్తాను, ఇట్స్ వెరీ బిగ్ కేస్. అండ్ దట్ టు హీ హాస్ డన్ ఇన్ సీరియస్లీ అపోనెంట్స్ వెరీ బిగ్ టాల్ లీడర్స్ లైక్ రేవంత్ రెడ్డి అండ్ ఆల్. ప్లస్ సొంత వాళ్ళ మీద వాళ్ళకి ఎంత అనుమానం అంటే, అవును నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు కాబట్టి నీ గురించి ఏం మాట్లాడుకున్నారు వినటం కోసం సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టేశాడు. అక్కడ అమెరికా వెళ్ళిపోయిన ప్రభాకర్ గారు అంటున్నాడు, నేను కూడా అందరిలాంటి వాడిని, అప్పుడు ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో గవర్నమెంట్ ఎలా చెప్తే అలా చేస్తాం, అలా చెప్తే అలా చేస్తాం, నువ్వెందుకు పోలీస్ డిపార్ట్మెంట్ స్టూపిడ్, చైనాని రిజైన్ చేసేయాలి, పోవాలి. అప్పుడే నువ్వు కూడా కొన్ని 100 కోట్లు తినేసి ఆ ప్రణీత్ రావు కూడా తినేసి దోచేసుకోవడం అనమాట. డైరెక్ట్గా దోచేసుకోవడం ఇక్కడ చేసింది. పైగా బౌడియా గీడియా సన్నాసి ఎవడ రెడీ అది బుద్ధి ఛానల్ దట్ కేసీఆర్కి. హౌ కెన్ యూ స్కోల్డ్ సచ్ లైక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నేను అప్పుడే చాలా రియాక్ట్ అయిపోయాడు. మోడీ గారిపై గౌరవం కాదు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మోడీ గారి ప్లేస్లో ఎవరున్నా కూడా, లేకపోతే రాహుల్ గాంధీ ఉన్నా కూడా నువ్వు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు తిట్టకూడదు. ఎంత తిడితే అంత మంచిదని. తర్వాత బీఆర్ఎస్ పెట్టేసి ఆశకి దురాశకి ఒక హద్దు ఉండాలి కదా. ఢిల్లీలో పెద్ద లెవెల్లో డబ్బులు ఉన్నాయి కదండి, ఒక డబ్బులు ఉంటే ఎవడన్నా నువ్వు పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. ఒక 100 కోట్లు పెడితే బిల్డింగ్ కొనవచ్చు. తీసేసుకుని అక్కడ పెద్ద అడావిడి చేసాడు. సిగ్గులేదట్టింది. నువ్వేంటి నీ స్టేజ్ రేట్, నీకు అంత సీన్ ఉందా? ఢిల్లీలోకి వెళ్ళిపోయి చేసిందంతా ఫ్రాడ్, రికార్డు తీస్తే ఫ్రాడ్. ఎంత ఫ్రాడ్యులెంట్ ఫెలోని నేను ఎక్కడా చూడలేదు. జయలలిత చేసేది, జయలలిత నీ అంత తక్కువ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. బ్రహ్మాండంగా చదువుకొని మంచి మంచి కాన్వెంట్లో చదువుకొని ఎంజీఆర్, ఈ అమ్మాయి చిన్న వయసుకు వచ్చిన కాడి నుంచి ఎంజీఆర్ క్రేజ్ ఈ అమ్మాయి ఏంటని. షీ లివ్డ్ లైక్ ఎ కింగ్ క్వీన్.
ఇలా తొట్టి గ్యాంగ్ బ్యాక్గ్రౌండ్ కాదు ఓకే. జయలలిత. ఇంకా తొట్టి గ్యాంగ్ బ్యాక్గ్రౌండ్ అనుకోవాలంటే కరుణ అనేది కూడా కాదు. కరుణ ఇస్ గ్రేట్ రైటర్, సినిమా ఫీల్డ్. ఇతను గ్రేట్ హీరో. అతను రాసిన సబ్జెక్టులు ఈయన హీరో. అవును. అండ్ జైల్లో కూర్చుని కూడా మంచి మంచి స్క్రిప్ట్ రాయగల తమిళ్లో చాలా దిట్టమైన స్కాలర్ అతను. నాట్ లైక్ స్టాలిన్ ఇస్ బేవర్స్. కరుణ అనేది ఈజ్ అ వెరీ వెరీ బిగ్ స్కాలర్. అటు విమనైజరే. బ్రాహ్మిన్స్ కొంచెం వేడిగా మాడతారు, పట్టుకోవడానికి బ్రాహ్మిన్స్ కావాలి వాళ్ళకి. అర్థమైంది కాబట్టి నీకు. ఆ విధంగానే వాళ్ళ మేనల్డ్ బ్రాహ్మణుల అమ్మాయిని చేసుకున్నాడు బురసాలి మారన్. వాళ్ళ అబ్బాయిలే దయానిధి మారన్, కళానిధి మారన్, సన్ టీవీ. వాళ్ళు ఇలా ఉంటారు తెల్లగాను. దే వాంట్ దేర్ సంసారమ్స్ బ్రాహ్మిన్స్. వాళ్ళ మటుకు కుర్చీలో ఉంటారు తెల్లగాను. సో నేను ఎందుకు చెప్తానంటే అదొక హిపోక్రసీ. అది దేవుడికి ఎగెనెస్ట్ అంటారు డిఎంకే. కట్ చేస్తే ఎవరో స్టాలిన్ పెళ్ళం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి అడిగితే గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హిపోక్రసీ. ద్రవిడ మునిట్ కళగంలో ద్రవిడియన్స్ చాలామంది వరస్ట్ ఫెలోస్ అంటే ఇలాగే దేవుడికి ఎగ్నెస్ట్గా మాట విగ్రహాలు పడుకోవడం చూస్తారు. అక్కడ ఏదో 10-15 సీట్లు వచ్చేవాడు చూస్తున్నారు. ఎవరు మన వీళ్ళు అమిత్ షాని వీళ్ళను వేసి పడేస్తారు. అక్కడ కానీ గెలిస్తే దేశమంతా గెలిచినట్టే. అక్కడ ఇప్పటి వరకు నేషనల్ పార్టీలు ఎవరు లేరు. 50-70-80 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అడ్రస్ లేదు. మోపనార్ చాలా పెద్ద లీడర్. వాళ్ళెవ్వరికి వల్ల కాలేకపోయింది. ఇప్పుడు ఈ అన్నామలై కుప్పస్వామి వచ్చి ఒక మూమెంట్ పట్టుకొచ్చాడు. ఈవి రామస్వామి పెట్టిన ఫిలాసఫీ మీద దేవుణ్ణి నమ్మాలి, అది నమ్మొద్దని. నమ్మాలి, దేవుడు ఉన్నాడు, దేవుడిని నమ్మాలి. అందులో హిందుత్వం చాలా గ్రేట్ అని చెప్పిన అన్నామలై కుప్పస్వామి ఐపీఎస్, అతని ద్వారా ఇప్పుడు కొంత మూమెంట్ వస్తుంది అనమాట. ఇవి కూడా తెలుసుకోవాలి. నేను చెప్తానంటే మన పక్క రాష్ట్రమే కదా, అక్కడ కూడా తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. సో మెనీ ఓట్స్ ఆర్ దేర్. సో దిస్ ఇస్ ద సినారియో ఆఫ్ కేసీఆర్ అండ్ హిస్ ఫ్యామిలీ. ఫోన్ ట్యాపింగ్ అంత సులభం కాదు, అంత ఈజీ కాదు టు కమ్అవుట్. ప్లస్ నీ దగ్గర పడుకుంటాకు వచ్చిన హీరోయిన్ నెంబర్లు ఎందుకు చేస్తారా అంటే వాళ్ళు ఎక్కడని చెప్తున్నారేమో అని. అర్థమైందే? కాన్స్టెంట్గా వాళ్ళ యొక్క రికార్డింగ్ చేసేయడ. మాకు అప్పుడే తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని. గవర్నమెంట్లో ఉన్నారు, వాట్ విల్ యూ డూ? అర్థమైందా? యూ డోంట్ ఆస్క్ మీ నేను ఎలా మాట్లాడాలి. మీరు చెప్తే నేను ఎవరి ఛానల్ చెప్పను. నేను ఐ విల్ టాక్ మై నాలెడ్జ్, నా నాలెడ్జ్ చెప్తాను. కొంతమంది కింద పెడతా ఉంటారు ఆడు గీడు అని. సంసారయుక్తంగా పెట్టాలి ఆ కామెంట్స్. లేకపోతే సైబర్ పోలీస్కి చెప్పడం కాకుండా ఇవన్నీ కూడా ఆల్రెడీ నోట్ చేస్తున్నాను నేను. నాకు దొరికినా కూడా మీకు పక్కా దేహశుద్ధి చేస్తారు. ఐఎమ్ వార్నింగ్ పీపుల్. ఆడు ఈడు బచ్చా నాకు అడుగులారా, మీరేంటరా నా నాలెడ్జ్ ముందు ఆడు గీడేటరా స్టూపిడ్ ఫెలోస్. ఒక సంవత్సరం ఒక కల్చర్ లేదు. బేవర్స్ నాకు అడుగులారా 10th క్లాస్ వాళ్ళు ఏదో నాకు కొంతమంది వాళ్ళ గురించి చెప్తాను అనమాట. అందరి పేర్లు రాసుకుంటాను నేను. అన్నీ సైబర్కి వెళ్తున్నాయి ఎవ్రీడే. నేను కొంతమంది సమాధానం చెప్తున్నాను. బీ కల్చర్డ్. పాయింట్ ఏం మాట్లాడుతున్నా అది కావాలా? కళ్ళజోడి చూడరా, కళ్ళజోడి లేకుండా చూడాలట. సంబడి వాంట్స్ టు సీ మీ వితౌట్ స్పెట్స్. ఇడియట్స్. ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఆఫ్ వాటరింగ్. సో దానికి సంబంధించి స్పెషల్గా మేడ్ వీటితోటి నేను ఇలా పెట్టుకుంటాను. యూ థింక్ ఐఎమ్ ఏ ఫూల్? లేకపోతే వైట్ గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు. వాటర్ వస్తూ ఉంటుంది ఒకప్పుడప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడు. వడి క్వాలిటీస్ ఈ లైట్స్ గురించి అనమాట. ఓకే, టెన్షన్ లైట్స్ అంటారు వీటిని. ఈ టెన్షన్ లైట్లో కొంచెం వేడి వస్తూ ఉంటుంది. కలర్ తీయకపోతే తన్నుతాను వాళ్ళని. 10th క్లాస్ కూడా చదవడాడు అటు ఈడిస్తే యాగానే ఉండదు. బతుకు తక్కువ బడ ఎక్కువ సూపర్ ఫిలోస్ చూడడం అంటే సోషల్ మీడియాలో పెట్టాలి. అది తెలియక సోషల్ మీడియాలో ఎలాగ అనేయచ్చు. ఎవడీడు ఆడు వీడు ఆడియోట్రా సూపిడ్ ఫెలోస్. బికాజ్ దే షుడ్ అండర్స్టాండ్. మీరు పైన పెడతారు కదా, మీరు చేసే కామెంట్స్ ఇట్ హ్యాస్ టు బి కల్చర్డ్గా ఉండాలి. డు నాట్ యూజ్ బ్యాడ్ లాంగ్వేజ్ అని. అయినా వాడుతూ ఉంటారు. మనం ఒకటి మీ ఓట్లు బొంగు నాకు అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. ఐఎమ్ ఏ పొలిటికల్ అనలిస్ట్, క్రియేటివ్ డైరెక్టర్, అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకర్ అండ్ ప్రొడ్యూసర్. నా ఒపీనియన్ చెప్పనే ఒక పొలిటికల్ అనలిస్ట్గా చెప్తున్నాను. అందుకని మీ బొంగుల ఓట్లు నాకెందుకు? మీరు ఎవరికి వేస్తారో గో టు హెల్.
ఓటు అనేది చాలా పవిత్రమైంది, దాన్ని వాడుకోండి. డబ్బులు ఇస్తేనే వేస్తారో డబ్బులు వేయకపోతే వేస్తారో, దట్ ఈస్ అప్ టు యూ పీపుల్. ఓట్ ఫర్ గుడ్ పీపుల్. చెప్పండి, 4 వరస్ట్ ఫెలోలో మంచి వరస్ట్ ఫెలోకి అయిన పోనీ కనీసం. ఇక్కడ వరస్ట్ ఫెలోసే ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. మంచి 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 అనుకున్నప్పుడు ఒక సీటే వస్తుంది, ఆ జయప్రకాష్ లాగా. ఆ ఒకటి రాదు ఇప్పుడు అడిగెళ్ళి దూరిపోయారు మళ్ళీ కమాస్లోకి. దుమ్ము దులిపేస్తారు బయట. దులుపుతారా? ఇప్పటి వరకు చాలా ఐడియాలజీస్, ఆదర్శాలు, బొంగు భోషాలు మహాండాడు. ఇప్పుడే కాదు, అతనికి నాకు 7-8 ఏళ్ళ నుంచి తెలుసు. ఇతను ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు దగ్గరికి, రామచంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అదేదో ఒకసారి ఇంటర్వ్యూ జరుగుతుంటే సార్లే చెప్పారా అంటుంది వాళ్ళ ఆవిడ లోపల నుంచి. అది రికార్డ్ అయిపోయింది, అది ఆవిడ వేసాడు మీలాంటి. అది అతని యొక్క స్టేటస్. ఊరికనే పైకి శ్రీనంగా నీతులు, దూరే దోమర గుడుచులు అలా ఉండకూడదు. అది చేసేది కేటీఆర్.